మన ఇంక్యుబేటర్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి చూద్దామండి. కాకపోతే ఇలా చేయకూడదు యాక్చువల్లీ. కాకపోతే నేను స్ట్రాంగ్ ఎంత ఉందని నిరూపించడం కోసం ఇప్పుడు చేస్తున్నాను అనమాట. చూసుకున్నట్లయితే ప్లగ్ బాక్స్ ఒకటి ఉంది చూడండి సార్, పైన ఫిట్ చేశానండి. ఇక్కడ ఇక చివరి ఇంక్యుబేటర్ ఉంది కదా, దాని మీద ఎక్కి మరీ ఫిట్ చేశాను. మళ్ళీ ఒకసారి చూపెడతానండి మీకు, చేస్తున్నానండి. నార్మల్గా అయితే ఎవరికి రికమెండ్ చేయను. చూడండి సార్, హ్యాపీగా నించున్నా. ఇది పైన ఉన్న థర్మోకోల్ బాక్సే, ఇంక్యుబేటరే. దాని కింద ఉన్నది కూడా ఒక థర్మోకోల్ బాక్సే. బాక్స్ మీద బాక్స్ లో గుడ్లు, బాక్స్ లో ఇసుక ఇంత ఉందండి. కాదు, గేజ్ బాగుంటుంది అని చెప్పడం కోసం నేను ఎక్కి చూపించడం జరిగింది. నో ప్రాబ్లం కదండి, నో ప్రాబ్లం అండి. ఏదో ఇది మామూలుగా పోతుందంట, పాడవుతుందంట, అసలు పాడే ఛాన్స్ ఉండవండి. ఈ బాక్స్ గేజ్ ఎక్కువ ఉండడం వల్ల నా ఎక్స్పీరియన్స్ తోటి ఇంక్యుబేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నాయి, నైలాన్ మెష్ కావచ్చు, ఇటువైపు ఉన్నాయి, అన్ని ఇస్తున్నానండి. నైలాన్ మెష్ కూడా ఉంది. ఎందుకు వచ్చి చేస్తున్నాం మనము అంటే, ఎవ్వరికైనా కనలేండి, మనం ఏదన్నా ఒకటి సొంతంగా చేసుకోగలిగితే ఎవ్వరికి సలాం కొట్టాల్సిన పని లేదు లైఫ్ లో. ఫస్ట్ ఒకటి తీసుకుని 2-3 బుక్ చేస్తారు. ఆ బుక్ చేసిన వాళ్ళకి మళ్ళీ మన సర్వీస్ ఇచ్చే తీరు అన్ని నాకు చాలా బాగా నచ్చుతాయండి. ఇదైతే చాలా గ్రేట్ వర్క్ అనుకున్నా. నేను ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ జాబ్కి వెళ్ళి నేను అక్కడ వెళ్ళి ఒకవేళ ఆడిట్ చేయడానికి వెళ్ళున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదేమో. ఎకనామిక్స్ గురించి అంటే నా కింద ఒక 4 స్టాఫ్ పెట్టుకొని నేను వెళ్ళి ఏదో ఒక ఏసీ రూమ్ లో కూర్చొని అక్కడ మెకానికల్ గా అన్నింటినీ చూసుకుంటూ షేర్ మార్కెట్ అనుకుంటూ అక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అలా చేస్తుంటే, కానీ దీనిలో నాకు రావడం తక్కువ డబ్బులు అయ్యి ఉండొచ్చు దాంతో కంపేర్ చేస్తే. కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం వాడేది నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, ఏది పడే ఛాన్సులు ఉండదు. కానీ పడవుతాయేమో అని స్పేర్ పార్ట్లు ఎక్స్ట్రా ఇస్తాము. 3 సంవత్సరాల వ్యారంటీ 150 గుడ్ల దానికి 80 గుడ్ల సంవత్సరం వ్యారంటీ ఇస్తున్నామంటే ఏంటి చెప్పండి రీజన్? మీకు ఏది కంప్లైంట్ రాదన్న ధైర్యం మనకు. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు 7,000-8,000 దాకా వెళ్ళిపోయినాయండి మన ఇంక్యుబేటర్ లో. ఆల్రెడీ బుక్ లో ఉంది, 8,000 సిరీస్ స్టార్ట్ అయిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రేయన్ ఫార్మ్స్. ఇప్పుడైతే మన వీడియో వచ్చేసి మన ఇంక్యుబేటర్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి చూద్దామండి. కాకపోతే ఇలా చేయకూడదు యాక్చువల్లీ. కాకపోతే నేను స్ట్రాంగ్ ఎంత ఉందని నిరూపించడం కోసం ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఒక స్టంట్ ఆల్రెడీ చేస్తాను. ఒక ప్లగ్ అనేది ఫిట్టింగ్ చేయాల్సిందే. ఇంక్యుబేటర్ మీద ఎక్కి చేస్తాను ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 అవుతుందండి. మీరు టైం చూసుకోవచ్చు, 10:59 11 అవుతుంది ఎగ్జాక్ట్ గా చూసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫిట్టింగ్ చేస్తే నేను ఆల్రెడీ ఎక్కేసి, కాకపోతే ఇప్పుడు మీకు ఒకసారి చూపెడదామని చెప్పేసి చూపెడుతున్నానండి. అక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లగ్ బాక్స్ ఒకటి ఉంది చూడండి సార్, పైన అది ఫిట్ చేశానండి. ఇక్కడ ఇక చివరి ఇంక్యుబేటర్ ఉంది కదా, దాని మీద ఎక్కి మరీ ఫిట్ చేశాను. మళ్ళీ ఒకసారి చూపెడతానండి మీకు. ఇది చూడండి సార్, ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి దీంట్లో. ఆల్రెడీ ఇంక్యుబేటర్ రన్నింగ్ కండిషన్ లో ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, రీడింగ్ అన్ని ఆన్లో ఉన్నాయి. కొద్దిసేపు ఆగుదమ్మ లైట్ ఆన్ అవుతుంది. ఇక లైన్ ఆన్ అయింది. ఇంక్యుబేటర్ రన్నింగ్ కండిషన్ లోనే ఉంది. డమ్మీ పీస్ అయితే ఏం కాదండి. కాకపోతే మన ఇంక్యుబేటర్ ఎంతవరకు పనిచేస్తుంది కరెక్ట్ గా, మీకు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్న కోసం చేస్తున్నానండి. నార్మల్ గా అయితే ఎవరికి రికమెండ్ చేయను. చూడండి సార్, హ్యాపీగా నించున్నా. ఇది పైన ఉన్న థర్మోకోల్ బాక్సే, ఇంక్యుబేటరే. దాని కింద ఉన్నది కూడా ఒక థర్మోకోల్ బాక్సే. బాక్స్ మీద బాక్స్ లో గుడ్లు, బాక్స్ లో ఇసుక ఇంత ఉందండి. ఇప్పుడు ఇక్కడ ప్లగ్ లో నేను కనెక్ట్ చేయడానికి అయితే వచ్చానండి. ఇక్కడ ఇవైతే ఎలక్ట్రిసిటీ ప్లగ్ లో ఉన్నాయి, కొంచెం కనెక్ట్ చేసే పని ఉండేది, అందుకోసం వచ్చినానండి పైకి. అంతే అండి, చూడండి ఇది కండిషన్ అనమాట ఇంక్యుబేటర్ది. అటువైపు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే వద్దు. ఎందుకు మీరు అటు చివరి నించున్నారు, మధ్యలో ఎందుకు నించోలేదంటే, నేను దాదాపు ఒక 75-80 కిలోల దాకా ఉంటానండి వెయిట్. నేను వచ్చి మధ్యలోకి వెళ్తే లోపలికి వెళ్ళిపోతుందండి, అదైతే పక్క. ఈ కండిషన్ తో మీరు ఫైబర్ దాని మీద ఎక్కినా, లేకపోతే ప్లేవుడ్ ఒక కొంచెం గేజ్ తక్కువ ఉన్న దాని మీద ఎక్కినా అది కూడా ఇరిగిపోతుందండి కామన్ గా. కాకపోతే మనం ఇప్పుడు ఇంత వెయిట్ అయినా ఆపగలుగుతుంది ఇంక్యుబేటర్ కదా, అది గ్రేట్ అయిన విషయం. కాకపోతే ఏం పాడవదు, మీకు ఎక్కడ కానీ ప్రాబ్లం కాదు, గేజ్ బాగుంటుంది అని చెప్పడం కోసం నేను ఎక్కి చూపించడం జరిగింది. నో ప్రాబ్లం కదండి, నో ప్రాబ్లం అండి. ఏదో ఇది మామూలుగా పోతుందంట, పాడవుతుందంట, అసలు పాడే ఛాన్సులు ఉండవండి. ఈ బాక్స్ గేజ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎలకలు కానీ
లేదా కోళ్ళు కానీ పొడిచి తినేసే ప్రమాదం ఉంటుందండి, లేదని చెప్పలేదు. చూడండి ఎగ్జాంపుల్ కి పొడిచి తినేసినాయి, పొడిచితే చూడండి అలా మొత్తం హోల్ అయిపోతుంది, ఎలగలగానే లోపలికి వెళ్ళిపోతాయండి కొరుక్కుంటూ. నార్మల్ గా అయితే మీరు ఏమైనా చేయండి బాక్స్ ఏం కాదు, అంటే మీన్స్ ఎక్కువగా అని కాదు, నార్మల్ గా కండిషన్స్ లో ఏం చేసినా మనకేం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి, హ్యాపీగా లైఫ్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉన్నాం తెలుసా, ఆఫీస్ లో ఉన్నామండి. ఆఫీస్ అంటే మరి ఏంటి, గ్లాసులు డోర్లు అన్ని ఏం లేవండి, 24 hours ఓపెన్ ప్లేస్ ఇది. మీరు చూపిస్తాను నీట్ గా, ఇదిగోండి సార్. ఇది మొత్తం ఇటు నుంచి మొత్తం ఇదంతా ఓపెన్, ఖాళీ బీడింగ్ కొట్టాము ఇట్లాగా మన ఇంక్యుబేటర్లకు వాడే టీక్ బీడింగ్ ఇది. చూడండి అదే కండిషన్ లో ఉంది, మీకు బీడింగ్ ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. ఎప్పుడు చాలా రోజుల క్రితం కొట్టాము ఇక్కడ ఇంక్యుబేటర్ లో. అది కాకుండా చూడండి ఓపెన్, మొత్తానికి ఓపెన్ అండి, ఇక్కడ ఏమి ఉండదండి, డోర్స్ ఏమి ఉండవు ఇక్కడ. తర్వాత ఇటువైపు చూసినా కూడా అంతే, నీట్గా ఓపెన్ అండి ఇదంతా. ఇటువైపు కూడా ఓపెన్ ఏనండి, ఎందుకంటే మంచి వెంటిలేషన్ వస్తుందని. తర్వాత ఇటువైపు మొత్తం బాక్సులు ఉంటాయండి, ఇంక్యుబేటర్ బాక్సులు ప్యాకింగ్ చేసిన మీ కొరియర్కి మీరు పేమెంట్ చేసేయంగానే మనం పంపించేసేయాలి కదా, అందుకోసం ప్యాకింగ్ అయిన బాక్సులు ఉంటాయి. ఇటువైపు పిల్లలు ఉన్నాయి, ఇక్కడ కూడా పిల్లలు ఉన్నాయి. ఇది కూడా ఒక ఇంక్యుబేటర్ గుడ్లు పెట్టి రన్నింగ్ అవుతుంది. మీరు ఏం విషయానికి అపోహ పడాల్సిన అవసరం లేదండి, అసలు పక్కాగా గ్యారంటీగా ఉంటుందండి, నో ప్రాబ్లమ్. కాకపోతే అంటే థర్మోకోల్ అనగానే కొంతమంది థర్మోకోల్ ఏమో అయిపోతుందేమో, పాడవుతుందేమో, వేస్ట్ అవుతుందేమో అనేది 100% ఉంటుందండి. ప్రతి ఒక్కరికి అది కామన్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే దీనివల్ల మీకు అయితే 1% కూడా ఇబ్బంది లేదండి, 100% శుభ్రంగా వాడుకోవచ్చు. నైట్ 11 అయింది, ఇంకా ఇంటికి వెళ్ళలేదు పడుకోవడానికి. కాకపోతే ఇంకా 1 hour 2 hours పడుతుంది నాకు ఇక్కడ వరకు. అవన్నీ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాలండి. ఎందుకంటే మనకి ఫస్ట్ వర్క్ లో మనము ప్రామాణికంగా కష్టపడ్డామనుకోండి నంబర్ 1గా సక్సెస్ అవుతాము. వర్క్ విషయంలో మనం మోసం చేసుకున్నాం అనుకోండి, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మనం చదివేటప్పుడు ఏదైనా ఒక విషయానికి వచ్చి చదవడంలో సరిగ్గా చదవకపోతే ఎలాగ మన కెరియర్ అనేది ఎలా స్పాయిల్ అయిపోతుందో, మనం ఎదిగే స్టేజ్లో ఉన్నప్పుడు కానీ మనం చేయాల్సిన పనిలో చేయాల్సిన టైంలో చేయాల్సిన పని ఒకవేళ చేయలేకపోయినా అప్పుడు కూడా మన కెరియర్ అనేది చాలా దెబ్బతింటుందండి. చూడండి చదివే వయసు ఎప్పటిదాకా 22 సంవత్సరాలు 23 సంవత్సరాల దాకా చదివేసేయాలి. అది జాబ్ కానీ లేకపోతే ఏదైనా ఒక పెద్ద ఏదో ఒకటి చేయొచ్చు జాబ్ చేసుకొని. అది అయిపోయిన తర్వాత మనము జాబ్లోకి వెళ్ళి చేసేటప్పుడు అక్కడ వర్క్ చేసుకొని నంబర్ 1గా ఉంటే మన పొజిషన్ చాలా పైకి వెళ్ళిపోతుందండి. లేకపోతే మనము ఒక అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా కావచ్చు. దాంట్లో ఉన్నప్పుడు కూడా అంటే ప్రపంచంలో చదివిన వాళ్ళే నంబర్ 1 అంటే తప్పండి, చాలా అబద్ధము. చాలా మంది ఉన్నారండి ప్రపంచంలో చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా నంబర్ 1గా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే చదువు అనేది మనం ఎదగడానికి ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది, కానీ చదివే అన్నీ కాదు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టిన వాళ్ళు, చాలా పైకి ఎదిగిన వాళ్ళందరూ చదివే రాలేదండి. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ మన కష్టం అనేది కరెక్ట్గా పడ్డామనుకోండి, అప్పుడు ఏదన్నా కానీ ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది సపోర్ట్ చేస్తుంది. నేను చదువున్నాను, నేను చార్టెడ్ అకౌంటెంట్ చదువున్నాను, నేను జాబ్ వెళ్తే మంచి శాలరీ తీసుకోగలుగుతాను. కానీ ఇక్కడే ఎందుకు ఉండిపోయాను, ఒక పల్లెటూరులో అమ్మగారితో ఉన్నానండి. అమ్మగారు నేనే ఉంటాము. అమ్మగారికి సపోర్ట్గా ఏదన్నా కావాలండి నేను వెళ్ళొచ్చు, బెంగళూరు పక్కనే, అయితే 100 కిలోమీటర్లు మనకి వెళ్తే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. కానీ ఒకళ్ళ కింద పని చేయాలి కదండి, మనం వెళ్ళి ఒకళ్ళ కింద వెళ్ళి పని చేయాలి. అది కాకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మనకంటూ ఒక స్వేచ్ఛ అనేది ఉండదు. వాళ్ళు చెప్పిన టార్గెట్లు కంప్లీట్ చేయాలి. ఇలాంటి చోటు వెళ్ళాలంటే అలాంటి చోటు వెళ్ళాలి. కానీ బిజినెస్ అలా కాదండి. బిజినెస్ నేను ఫస్ట్ తర్వాత దీనిలోకి వచ్చాను. ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నా నా ఎక్స్పీరియన్స్ తోటి. ఇంక్యుబేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నాయి, నైలాన్ మెష్ కావచ్చు, ఇటువైపు ఉన్నాయి, అన్నీ ఇస్తున్నానండి. నైలాన్ మెష్ కూడా ఉంది. ఎందుకు వచ్చి చేస్తున్నాం మనము అంటే ఎవ్వరికైనా కనలేండి, మనం ఏదన్నా ఒకటి సొంతంగా చేసుకోగలిగితే ఎవ్వరికి సలాం కొట్టాల్సిన పని లేదు లైఫ్లో. ఫస్ట్ రెండవది, మనం ఏదో చేస్తున్నాం కదా అని ఓనర్ల కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా ఏం జరగదండి. నేను హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోగలుగుతాను. కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క వర్క్లోనూ నేను ఇంటర్ఫియర్ అయ్యి చేస్తాను. చేయడం వల్లే కొంచెంగా ఎదుగుతున్నాను. రేపు పొద్దున్నే ఆల్ ఓవర్ ఇండియాలో నా పేరు వస్తుంది అని నాకు పక్కాగా తెలుసు. ఎందుకంటే నాకు టైంతో పని లేదండి. నేను అనుకున్న పని, నాకు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోవాలి. దాంతోపాటు కొంచెం చదువుకోవాలి, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇంతే కావాలి లైఫ్లో. ఎప్పుడైనా కానీ చదువుతూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి లైఫ్లో. నేర్చుకొని మనము సొసైటీకి మన వల్ల ఎంత నెగిటివ్ కాకుండా పాజిటివ్ చేయకపోయినా పర్లేదు, నెగిటివ్ చేయమాకండి. హ్యాపీగా
న్యూట్రల్ గా ఉండిపోవడం బెస్ట్. లేదా అయితే కొంచెం మన వల్ల అయినంత వరకు కొంచెం పాజిటివ్ చేద్దాం, ఎక్కువ చేసేమని నేను చెప్పము. సంఘం అంటే మీన్స్ దేశం ఉద్ధారం అయ్యేలాగా నేను అన్ని పోగొట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చేద్దామంటే అది అవసరం లేదు. మన వల్ల అయినంత వరకు ఏదో కొంచెం చేస్తే చాలా బాగుంటుందండి, నో ప్రాబ్లమ్. దీని విషయానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇంక్యుబేటర్స్ తయారు చేసుకున్నాము. దానిలో చిన్న రైతులకే కానీ పెద్ద రైతులకే కానీ చాలా మంది చాలా ఆదరంగా తీసుకుంటున్నారు. తీసుకోవడమే కాకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తున్నాయి. రిజల్ట్ రావడమే కాకుండా ఒకటి తీసుకుని 2-3 బుక్ చేస్తారు. ఆ బుక్ చేసిన వాళ్ళకి మళ్ళీ మన సర్వీస్ ఇచ్చే తీరు అన్ని నాకు చాలా బాగా నచ్చుతాయండి. ఇదైతే చాలా గ్రేట్ వర్క్ అనుకున్నా. నేను ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ ఆ జాబ్కి వెళ్ళి నేను అక్కడ వెళ్ళి ఒకవేళ ఆడిట్ చేయడానికి వెళ్ళున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదేమో. ఎకనామిక్స్ గురించి అంటే నా కింద ఒక 4 స్టాఫ్ పెట్టుకొని నేను వెళ్ళి ఏదో ఒక ఏసీ రూమ్లో కూర్చొని అక్కడ మెకానికల్గా అన్నింటినీ చూసుకుంటూ షేర్ మార్కెట్ అనుకుంటూ అక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అలా చేస్తుంటే, కానీ దీనిలో నాకు రావడం తక్కువ డబ్బులు అయ్యి ఉండొచ్చు దాంతో కంపేర్ చేస్తే. కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్స్తో పాటు ఫ్యూచర్లో అయితే దానికన్నా ఎక్కువగా ఎదగలుగుతాను, ఎదిగి చూపెడతానండి. ఇంకా ఫ్యూచర్లో చాలా అనేది పౌల్ట్రీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్ని మన దగ్గరకు వస్తాయి అవైలబిలిటీలోకి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనం పంపించడానికి మనం ట్రై చేస్తాము. మీకు ఏదన్నా మన వైపు నుంచి సజెషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మనకి 100% ఇవ్వచ్చండి. ఏదన్నా మీకు అంటే ఇప్పుడు మెష్ పెట్టాము, మెష్ చాలా బాగుందని చెప్పేసి ఇంక్యుబేటర్ సేల్ చేస్తున్నాము. ఇది కాకుండా వేరే అంటే మీరు అడగొచ్చు, సరే మనకి థర్మోకోల్ వద్దండి, ఇంక్యుబేటర్ ఫైబర్ ఇవ్వండి, లేదంటే ప్లేవుడ్ ఇవ్వండి అని అడగొచ్చు. వద్దు సార్, దాన్ని ఒకదాన్ని అడగమాకండి. ఎందుకంటే ప్లేవుడ్ తెచ్చుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది నాకు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంత పని పడాల్సి, నాకు అంత సేఫ్టీ చేయాల్సిన పని ఉండదు, ఈజీ అయిపోతుంది. కానీ మెయిన్ బేసిక్ మనకి రిజల్ట్ రావాలండి. రిజల్ట్ రాకుండా ఎంత చేసి ఏం ఉపయోగమో? తెచ్చుకున్నాము, మిషన్ పెట్టాము, గుడ్లు పెట్టాము, బయట పడేస్తున్నాం, ఏమండి ఉపయోగము? అది కాదు, రిజల్ట్ రావాలి. అది దానికోసం థర్మోకాల్ ప్రిపేర్ చేస్తున్నాము. ఏంటంటే హీట్ ఎస్కేప్ కాకుండా మనకి సేఫ్ గార్డ్ చేస్తుంది ఇంక్యుబేటర్లని. పిల్లలు ఎక్కువ శాతం రావడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు కోళ్ళల్లో ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం పోతాయండి. అంటే కోడి పొదిగినప్పుడు ఒక 3-4 నెలల పాటు పిల్లల్ని వెనకేసుకొని తిరగడం కావచ్చు, లేదా కోళ్ళు 10 వేసినప్పుడు కోడి పిల్లలు పడడం కావచ్చు, కోడి వీక్నెస్ అయి చనిపోవడం కావచ్చు, వేరే కోడి గుడ్డు తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి వెళ్ళిపోతే ఇది డిఫరెంట్ డేట్ అయిపోతుంది. ఒక 5-10 గుడ్లు దీంట్లో పెట్టేసినాయి అనుకోండి, వేస్ట్ కదా. అలాంటి కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండదండి. దీంట్లో మనకి ఏ గుడ్డు దొరుకుతుందో గుడ్డు తీసుకొస్తాం, ఇంక్యుబేటర్లో పెట్టేస్తాము. వాటంతా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. కోడికి స్ట్రెస్ ఉండదు. కోడి ఏం చేస్తుంది, మహా అయితే 10 రోజులు 15 రోజుల్లో పొదుపు కూర్చుంటుంది. తర్వాత వెళ్తుంది, తర్వాత మేత తిని గుడ్లు పెట్టేస్తుంది. మనకి రొటేషన్ సైకిల్ త్వరగా వస్తుంది, త్వరగా రొటేషన్ వచ్చేస్తుంది గుడ్లు. ఆ ఇంక్యుబేటర్లో పెట్టుకుంటాం అంటే అర్థం చేసుకోండి, నెల రోజుల్లో 15 రోజులు గుడ్లు పెట్టింది. 15 రోజులు పెట్టదులేండి. ఆ జాతి కోడి అయితే ఒక మహా అయితే 10 రోజుల్లో 12 రోజులు పెడుతుంది. ప్యూర్ నాటి కోడి అయితే మాకు 20 రోజుల దాకా పెట్టే ఛాన్సులు ఉంటాయి. ఇంకా కొన్ని యావరేజ్గా 12 నుంచి 15 రోజులు పెట్టాయనుకోండి గుడ్లు. మళ్ళీ ఇంకా 15 రోజులు పొదుగు కూర్చున్న తర్వాత ఇంకొక 4-5 రోజుల్లో అలా గ్యాప్ తీసేసుకొని మళ్ళీ గుడ్లోకి వచ్చేస్తుంది. అంటే నెలకు ఒకసారి సైకిల్ వచ్చేస్తుంది. ఆ 4 నెలల్లోనే టైం వేస్ట్ అనేది ఉండదు. రెండవది, పిల్లలు ఒకే చోట మనం ఎక్కువగా పెంచుకోగలుగుతాము చనిపోకుండా. ఒక 10 కోళ్ళు అట్ ఏ టైం మనము కూర్చోపెట్టామనుకోండి, అప్పుడు ఏది ఒకదాని పిల్ల ఒకదాని దగ్గరకు వచ్చేసేయడము, ఇద్దరిని పొడిచేసేయడము, లేదంటే మనం నైట్ టైం సేఫ్ గార్డ్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక గంప పెట్టాలి. ఆ గంపలో దీని పిల్ల దానికి వెళ్ళిందేమో, దాని పిల్ల దీనికి వెళ్ళిందేమో అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. తర్వాత మనం మూసిన గంప సరిగ్గా లేకపోతే బయట నుంచి పాములో, పిల్లులో, ఎలకలో ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాయి. ఆల్రెడీ కస్టమర్ ఇది ఒకటి నా కంప్లైంట్ చెప్పారు, వాళ్ళకి సాల్వ్ చేయాలండి. నేను చెప్తాను, నేను వీడియో పంపిమన్నాను. మన దగ్గర ఇంక్యుబేటర్ తీసుకున్నారు, 160 గుడ్లు పట్టే ఇంక్యుబేటర్. ఎక్కడంటే కర్ణాటకలో హాసన్ దగ్గర తీసుకున్నారండి వాళ్ళు, సకలేశ్వర అని చెప్పేసి. అంటే మనకు దసరాలో అర్జున అనే ఏనుగు ఉంటుంది కదా, చనిపోయింది చూడండి. అంటే ఏదో ఏనుగుల్ని దీని చేసే దీంట్లో ప్రాసెస్లో చనిపోయింది, అక్కడ పూడ్చారండి ఇక్కడ సకలేశ్వరాలో. ఆ ఏరియాకి మనం ఇంక్యుబేటర్ పంపించడం జరిగిందంట అనమాట. ఒక లేడీస్ అండి వాళ్ళకి తీసుకున్నారు, మన దగ్గర గుడ్లు పెట్టారు, పిల్లలు వచ్చినాయి. రిజల్ట్ అని వచ్చింది 80 పిల్లలు అండి. తక్కువ పెట్టుకున్నారు గుడ్లు, 80 పిల్లలు వచ్చినాయి. తీసి బ్రూడింగ్ సెటప్లో వేశారు కదా, పాములు ఎలకలు లాక్కెళ్ళిపోయినాయి. ఓకే, వాళ్ళకి అర్థం కాలేదు కదా, ఇలా అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, లాస్ అవుతుంది అనగానే మనకు కాల్ చేసి ఉంటే మనం అప్పుడే సజెషన్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు, సార్ ఇది పిల్లలకి ఇలా కొంచెం అంటే ఇప్పుడు కూలింగ్ ఎక్కువ ఉంది కదా,
కొంచెం ఇలా రెక్కల కిందకు వాలేస్తున్నాయి, ఏం చేయాలి, దానికి ఏదన్నా మెడిసిన్ ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఓకే మేడం నేను చెప్తాను, మీకు అది వీడియో ఒకటి పంపించండి. బేరుగా అలాగే కుదరదు, దానికి మెడికేషన్ ఏదన్నా చేయాలంటే చేద్దాము, లేదంటే దానికి నియోడాక్స్పోర్ట్ అని ఒక పౌడర్ వస్తుంది, వాటర్లో కలిపిస్తే క్యాజువల్ వీక్నెస్ అయితే రికవర్ అయిపోతుంది, అది వేసుకుంటారు మేడం అని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళు ఇంకా వీడియో పంపలేదు. దాంతోపాటు చెప్పే కన్వర్జేషన్లో సార్ లాస్ట్ బ్యాచ్లో 80 పిల్లలు తీసామండి, మొత్తం అన్ని పోయినాయండి అని చెప్పారు. నాకైతే చాలా బాధ వేసింది అనమాట. ఏమైంది మేడం అన్నాను, ఏదన్నా నేను చనిపోయినేమో, సరిగ్గా ఫీడ్ ఇవ్వకుండా ఏదన్నా లోకల్ ఫీడ్ లేదా బాలింగ్ ఫీడ్ ఇచ్చి చనిపోయినేమో, లేకపోతే బ్రూడింగ్ సరిగ్గా ఇవ్వలేదేమో, లేకపోతే బ్రూడింగ్ సెటప్ మీద క్లోజ్ చేస్తారేమో నైట్ టైము అని అనుకున్నాను నేను. కాకపోతే అలా కాదండి, వాళ్ళు అయింది ఒక పాము, కొన్ని ఎలకలు, వాళ్ళు అయితే బోన్ మొత్తం చేయించారు. ఏదో ఎక్కడుందో తెలియదు, వాళ్ళు చెప్పారు మొత్తం మెష్తో కవర్ చేసామండి, అయినా కానీ ఎలకలు తినేస్తున్నాయండి పిల్లల్ని, ఏదైనా సజెషన్ ఇవ్వండి అని అన్నారు. తర్వాత మేడం ఒక వీడియో తీసి పంపించండి మన వాట్సాప్ నెంబర్కు, మనం మొత్తం చూస్తాము ఎలా ఉంది కండిషన్, మీరు పెట్టుకున్న ప్లేస్, దానికైనా ఆల్టర్నేటివ్ ఉంటే మనము గైడ్ చేస్తాము. పక్కా అయితే మీరు లాస్ అవ్వమాకండి, లాస్ అయితే మనకు కూడా చాలా బాధేస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళైతే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. సార్ ఇప్పుడు నేను ఫార్మ్ దగ్గరికి వెళ్ళడం కుదరదు, నైట్ అయిపోయిందని, రాత్రి 7 గంటలు అప్పుడు చేశారా ఇంతకుముందు, అంటే ఇప్పుడు దగ్గర 11 అయింది కదండి, అప్పుడు టైం అంటే ఒక 4 గంటల క్రితం చేశారు వాళ్ళు. రేపు మార్నింగ్ పంపిస్తాం సార్ అన్నారు. ఓకే పంపించండి మేడం అన్నాను. ఇప్పుడు రేపు మార్నింగ్ వాళ్ళు పెట్టంగానే వీడియో వాళ్ళు చూసి వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర కూడా అంతే సార్, మనం ఏమని చెప్పండి ఒక మాటకి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్నవి వస్తాయి, మెడికేషన్ దగ్గర కానీ, పిల్లలు జాగ్రత్త చేయడం కానీ, కోళ్ళకి వ్యాధులు రావడం కానీ, లేదంటే కోళ్ళని బయట ఏదైనా యానిమల్స్ అవి ఇవి తీసుకెళ్ళిపోవడం కానీ, ఆ పిల్లలకి ఏదో ఒకటి తెలియకుండా ఇలాంటి కాంప్లికేషన్ చిన్నవి ఉంటాయి. మీకు ఆ టైంలో మీకు ఐడియా రాదు, అప్పుడు ఏం చేయాలని తెలియదు. జస్ట్ ఒక ఫోన్ కాల్, ఏమవుతుంది, ఒక ఫోన్ కాల్ చేయండి, లేదా ఫోన్ కాలే అవైలబుల్ అండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అవన్నీ వద్దండి, అవన్నీ వేస్ట్ మాటలు. ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్లో చాలా ఎక్కువ వస్తాయి, మనం అన్ని వాట్సాప్లో వీడియో లింకులు ఉంటాయి కదా, అది వాళ్ళు రిప్లై చేస్తారు మెసేజ్లో. చాలా మెసేజ్ ఉండేసరికి మనకు చూసుకోవడానికి మనకు కుదరదు. కాల్ చేసి ఇచ్చేస్తే ఓకే, మిస్డ్ కాల్స్ ఉంటే కాల్ బ్యాక్ చేస్తాము, తర్వాత మీకు కావాల్సిన సర్వీస్ మొత్తం 100% పక్కా ఇవ్వడం జరుగుతుంది. మన కస్టమర్ అవ్వకపోని. ఇంకొకటి చాలా మంది అడుగుతున్నది, సార్ స్పేర్ పార్ట్స్ ఇవ్వండి, స్పేర్ పార్ట్స్ ఇవ్వండి, స్పేర్ పార్ట్స్ ఇవ్వండి. స్పేర్ పార్ట్స్లో ఏముండదు సార్, స్పేర్ పార్ట్స్లో ఏముండదు. ఇంక్యుబేటర్ ఇప్పుడు ఉంది కదా, నేను చేసుకున్న ఇంక్యుబేటరే, నేను ఏదన్నా ఫాల్ట్ చేస్తే, అంటే మీన్స్ ఈ డిజైన్లో ఏదైనా ఫాల్ట్ చేస్తే తర్వాత మనకు పిల్లలు రావండి, ఇది పక్క. నేను ఇప్పుడు ఈ బాక్స్ ఇస్తాను మీకు, దాంతోపాటు స్పేర్లు కూడా ఇస్తాను, పక్కన పెట్టుకుని ఇంకొక బాక్స్ డూప్లికేట్ చేయండి, పిల్లలు రావండి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే దానిలో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ చిన్న ఆస్పెక్ట్ తెలుసు నాకు, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. పిల్లలు రావు కాబట్టి స్పేర్లు అడగమాకండి సార్. స్పేర్లు ఎందుకంటే మనం వాడేది నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, ఏది పడే ఛాన్సులు ఉండదు. కానీ పడవుతాయేమో అని స్పేర్ పార్ట్లు ఎక్స్ట్రా ఇస్తాము. 3 సంవత్సరాల వ్యారంటీ 150 గుడ్ల, దానికి 80 గుడ్లను సంవత్సరం వ్యారంటీ ఇస్తున్నామంటే ఏంటి చెప్పండి రీజన్? మీకు ఏది కంప్లైంట్ రాదన్న ధైర్యం మనకు, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు 7,000 8,000 దాకా వెళ్ళిపోయినాయండి మన ఇంక్యుబేటర్లో, ఆల్రెడీ బుక్లో ఉంది. 8,000 సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏదన్నా ఒకవేళ మనం సేల్ చేసిన తర్వాత కంప్లైంట్ వచ్చినాయనుకోండి, ఒక 100 వచ్చినాయనుకోండి, నా పని ఏమైపోతుంది తెలుసా? కొత్త కస్టమర్ని మాట్లాడలేను ఫోకస్డ్గా, పాత కస్టమర్లకి చిరాకు వస్తుంది. 3వది మెటీరియల్, తర్వాత కావాల్సినవి ఇలా ప్యాకింగ్ చేయించాలి, అడ్వర్టైజ్ చేయాలి, ఇలా అంటే మీ దగ్గరకు వచ్చి వీడియో మాట్లాడాలి, నేను ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఫ్యామిలీని చూసుకోవాలి, దాంతోపాటు ఇంకా నా పర్సనల్ చూసుకోవాలి. దాంతోపాటు ఇదేమన్నా వేరే వాళ్ళు ఏదన్నా మనకు డౌట్లు ఉన్నాయంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలి. ఇన్ని ఉంటాయండి. పిల్లలు, కోళ్ళ ఫార్మ్ ఎంత ఉంటాయండి, ఒక మాటకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ నా మీదే ఉంటాయి కదా. అందువల్ల దయచేసి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే 100% షూర్ అయ్యి కాల్ చేయండి. మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత స్పేర్ పార్ట్లు అడిగినా మనం ఇవ్వమండి, డైరెక్ట్గా చెప్తాను. సార్ మాకు ఫ్యాన్లు కావాలి, సార్ మాకు టెంపరేచర్ కంట్రోలింగ్ మీటర్ కావాలి, సార్ మాకు టైమర్ కావాలి, సార్ మీకు ఇంకా ఏదేదో కావాలి, ఫ్రేమ్ కావాలి, బాక్స్ కావాలి, నో ఛాన్స్. ఎందుకంటే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం మీకు ఇచ్చేస్తే తర్వాత మనం ప్రొక్యూర్ చేయడానికి మాకు చాలా బాధ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మెటీరియల్ తగ్గిపోయినాయి, బాక్సులు లేవు. మన ఫుల్ ఇక్కడ దాకా ఫిల్లింగ్ ఇది మొత్తం ఫిల్ అయిపోయినాయి, ఫుల్ కవర్ అయిపోయింది. నిన్న కాదు మొన్నే పేర్చాం మొత్తం తీసుకొచ్చి, కాకపోతే ఇప్పుడు మొత్తం అన్ని ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ వస్తాయి, మళ్ళీ పెడతాం, మళ్ళీ పంపించేస్తాం, ఇలా ఉంటుంది ప్రాసెస్. కాకపోతే మీరు దయచేసి స్పేర్ల గురించి అడగమాకండి. స్పేర్లు నాకే దొరకలేదంటే మీకు పంపించడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎంతెంతో కష్టం పడుతున్నాను స్పేర్ల గురించి. అంటే దొరుకుతాయండి, మార్కెట్లో దొరుకుతాయి.
అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తే మనకి మధ్యలో పోయింది అనుకోండి బ్యాచ్ మొత్తం లాస్ అయిపోతారు. అదంతా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వము. ఫస్ట్ కస్టమర్ సర్వీస్, ఆ తర్వాత సేల్స్. నా దగ్గర ఒకవేళ పార్ట్ ఒరిజినల్ జెన్యూన్ ఉన్న పార్ట్ దొరకలేదు అనుకోండి, నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తానండి ఆ టైంకి. మీ దగ్గర బుకింగ్స్ కూడా ముందే చెప్పి తీసుకుంటాను. సార్ 4 రోజులు పడుతుంది, ఈ రోజు లేదు స్పేర్ పార్ట్స్ ఇలాంటివి లేవు, అవి వచ్చిన తర్వాత పంపిస్తాను, మీకు ఓకే అయితేనే డబ్బులు వేసుకొని బుక్ చేసుకోండి అని చెప్పేసి ముందే చెప్పేస్తాను. ముందే మీకు సార్ వేసేయండి సార్ డబ్బులు, రేపు పంపించేస్తాం మేము అన్న మాట ఉండదు. ఎందుకంటే మీకు పంపించాలి సేమ్ డే, లేదంటే ఒక్క చిన్న మిస్టేక్ ఏదంటే అంటే ఎక్కువ బాక్స్ అయిపోయినాయి అనుకోండి, లేదా నేను ఎక్కడన్నా వెళ్ళిపోయాను అనుకోండి అర్జెంట్ పని పడి బయటకి, అప్పుడు కానీ నా హెల్త్ ఏమైనా పాడైంది అనుకోండి, ఆ నెక్స్ట్ రోజు మీకు కొరియర్ చేయడానికి ప్రిపేర్ చేస్తామే. కానీ 99% మన కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు పంపించేస్తారు, ఎవరికో చెప్పి పంపించేస్తామండి. మీకైతే ఇబ్బంది పెట్టే ఉద్దేశం మనకైతే 1% కూడా లేదు. బాక్స్ అయితే ఇదండి, అంత ఒరిజినల్ ఉంది. మీకు అదే బాక్స్ గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి ఇంత టైం నేను మాట్లాడాల్సి వచ్చింది. అందరికీ థ్యాంక్స్ అండి.